ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎంఆర్ఓ శ్రీనివాస్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 6 గ్యారంటీల ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం చందుర్తి మండలంలోని గ్రామ పంచాయతీ ఆవరణలో ప్రజాప్రతినిధులతో కలిసి ఎంఆర్ఓ శ్రీనివాస్ ప్రారంభించారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రజాపాలన దరఖాస్తు చేసుకుని రాష్ట్ర ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. గ్రామంలో 6వ తేదీ వరకు ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సిరికొండ ప్రేమలత, ఎంపీటీసీ పులిరేణుక, సెస్ డైరెక్టర్ పొన్నాల శ్రీనివాసరావు, సింగిల్ విండో చైర్మన్ తిప్పని శ్రీనివాస్, ఉప సర్పంచ్ సిర్రం తిరుపతి, కోఆప్షన్ సభ్యులు బత్తుల కమలాకర్, నాయకులు సిరికొండ శ్రీనివాస్, పులి సత్యం, అధికారులు తదితరులు పాల్గొన్నారు. చందుర్తి మండల కేంద్రంలో ప్రజల వద్దన పాలన కార్యక్రమము కాంగ్రెస్ పార్టీ పెట్టిన పథకాలకు చందుర్తి గ్రామ ప్రజలు అందరూ వినియోగించుకోవాలని కోరుచున్నాము. ఎందుకంటే ఇది 28వ తేదీన స్టార్ట్ అయింది. మన చందుర్తి గ్రామంలో 29 నాడు అన్ని శాఖలకు సంబంధించిన అధికారులు రావడం జరిగింది చందుర్తి గ్రామ పంచాయతీకి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఈ కార్యక్రమాలు పేద ప్రజల గురించి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా కానీ ఆలోచిస్తుంది. పేదలకు గురించి ఎన్నో పథకాలు పెట్టడం జరిగింది. పోయిన నెల 3వ తారీఖు నాడు పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. రాజీవ్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు, గౌరవనీయులు శాసనసభ్యులు వెమ్లవాడ ఆదిశీలన్న గారు ఈ పథకాల గురించి అందరూ ప్రజాపాలన కార్యక్రమంలో 6 గ్యారంటీల మీద దరఖాస్తులు స్వీకరిస్తున్నాము. అంటే ఏ గ్రామంలో ఉన్న ఆ రోజు డేట్లో ఉన్న గ్రామంలో తీసుకుంటున్నాము. అదేవిధంగా ఏంటంటే ఆ రోజు ఉన్న గ్రామంలో అదే రోజు కాకుండా ఈ షెడ్యూల్ ప్రకారము 28/12/2023 నుంచి 6/1/2024 వరకు కూడా ఎవరైనా కూడా అర్జీదారులు వారి దరఖాస్తు ఏదైనా వివిధ కారణాల వల్ల సమర్పించేందుకు వారు మళ్ళీ గ్రామ పంచాయతీలో సెక్రటరీ గారు ఉంటారు, వారికి సమర్పించుకోగలరు. ఇది ఏ రోజు ఉన్న ఆ రోజు కాకుండా 6వ తారీఖు వరకు కూడా ప్రతి అర్జీదారు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా చందుర్తి మండల గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాము.